ప్రస్తుతం మరి విశ్వనాథ్ భాండేకర్ గారు ఈ యొక్క బహుసార క్షత్రియ సమాజం ఈ టెంపుల్ ఏరియాకు అధ్యక్షులుగా ఉన్నారు. ఒక విషయం ఏంటంటే, నేను సోమో శాస్త్రజ్ఞన్ క్షత్రియ సమాజం పట్కార సమాజం ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అనే కాకుండా ఒక న్యాయవాదిగా నేను డిగ్రీ చదివేటప్పుడు ఇక్కడ మేము శాఖ నడిపినాం. ఇక్కడ 77లో మాట చెప్తున్నాను. దురదృష్టం ఏంటంటే కొందరు దొంగలు, మళ్ళీ అన్పళ్ళు కాదు, బుద్ధిజీవులు ఈ ఎండోమెంట్ భూమి సర్వే నంబర్ 7-8 ఎండోమెంట్ భూమి ఎండోమెంట్ పేరు మీద ఉండదు. దాన్ని విచిత్రం ఏంటంటే మీరు నోట్ చేసుకున్నారు. దీంట్లో WP నంబర్ 1079/1991, రెండవది WP నంబర్ 1029/1991. ఈ రెండు కేసులు కూడా మన మహబూబ్నగర్ జిల్లాకు కానీ ఈ భూములకు కానీ సంబంధించినవి కాదు. దీని కాపీలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఆన్లైన్లో మనం కాపీలు కూడా ఇస్తాం. వేరే కేసులు తీసుకొని వచ్చి ఆ నంబర్ మెన్షన్ చేసి ఇక్కడ పట్ట మార్చుకున్నారా? దేవాలయం భూమి వాళ్ళ పేరు మీద మార్చుకొని ఇక దీన్ని కబ్జా చేయాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద మీకు తెలుసు, ఇంతకుముందు ఇక్కడ దాదాపు 100 రోజులు పోరాటం చేసిన తర్వాత పారిపోయారు అందరు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు, మళ్ళీ స్టార్ట్ చేయాలని. నేను ఈరోజు అడుగుతున్నా, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పనుకున్నదా? ఫేక్ WP నంబర్లు పెట్టి ROR ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళ మీద, పట్టాలు ఇంప్లిమెంట్ చేసిన మీద యాక్షన్ తీసుకోవడానికి ఎండోమెంట్ వాళ్ళు ఎందుకు పిటిషన్ ఫైల్ చేయలేదు? సింగిల్ ట్రస్ట్గా పతంగే గారు ఎన్నిసార్లు రిప్రజెంట్ చేసినా ఎండోమెంట్ వాళ్ళు ఊలుకులేదు, పలుకులేదు. ఎండోమెంట్ భూమి అని తెలిసి కూడా ఈరోజు క్యాన్సిలేషన్కి ఎందుకు ఫేక్ డాక్యుమెంట్ పెట్టి ఇంప్లిమెంట్ అయింది కదా, మరి మీరు ఎందుకు కేసు చేయలే? కాబట్టి ఎండోమెంట్ వాళ్ళ మీద చర్య తీసుకున్నాలని చెప్పేసి దానిగా నేను డిమాండ్ చేస్తున్నా. అసలు ఎండోమెంట్ వాళ్ళే కుమ్ముక్కు అవుతున్నారు దీంట్లో. బాధప డాక్యుమెంట్ అండి. మేము ఇంకోటి మీరు ఆశ్చర్యపోతాం, తేదీ 27/3/2025 తహసీల్దార్ రిపోర్ట్ ఇచ్చారు. ఇది వాస్తవం ఎండోమెంట్ భూమి. ఇంకో విచిత్రం ఏంటంటే తేదీ 6/5/2025 మండల సర్వేరు గిరిదావర్ నివేదిక ఏమని ఇచ్చింది చూడండి ఒకసారి. లాస్ట్ చదువుతాను నేను. సర్వే నంబర్ 8లో శ్రీ అంబాభవాని దేవాలయం మరియు సంతోషిమాత దేవాలయం ఉన్నవి. వెంకటేశ్వర టాకీస్ పార్కింగ్ స్థలం కూడా ఇట్టి సర్వే నంబర్లోనే ఉంది. ఖాళీ భూమి కూడా ఉన్నది. అలాగే అర్జీదారుల అర్జీ మేరకు మరియు వారి సమర్పించిన గౌరవ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం యొక్క WP నంబర్ 1029/1921, రెండవది WP నంబర్ 1079/1991 ఆన్లైన్ నిజపత్రాలను కూడా సమర్పించినారు. ఇటు WP నంబర్లకు మహబూబ్నగర్ గ్రామ శివారులో సర్వే నంబర్ 7-8లకు ఎలాంటి సంబంధం లేదు. కావున ఉన్న వాస్తవులను తమరికి తదుపరి చర్య నిమిత్తము నివేదించడం జరిగినది. ఎవరిచ్చారు? ఇది గిరిదావర్ గారు బాజాప్తా తహసీల్దార్కి ఇచ్చారు. మన సింగిల్ ట్రస్టీ గారు మనంతా కలిసి ఆల్రెడీ కలెక్టర్ దగ్గర లెటర్ ఇవ్వడం జరిగింది. సార్, ఈ ఫేక్ డాక్యుమెంట్ ఉన్నాయి, వాళ్ళ మీద కేసు చేయండి, ఇది వెంటనే క్యాన్సిల్ చేయండి అని చెప్పి పెండింగ్లో ఉన్నది. ఈరోజు అలుకులేదు, పొలుకులేదు. స్వయాన ఎమ్మెల్యే గారు కూడా, నిజంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు దీని మీద లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. MP గారు కూడా దీని విషయంలో మీకు తెలుసు 10 లక్షల రూపాయలు శాంక్షన్ ఇచ్చారు ఇక్కడ కమ్యూనిటీలు కట్టడానికి. ఈ ఫేక్ డాక్యుమెంట్ మీద ఇంప్లిమెంట్ చేసుకున్నారు కాబట్టి దాన్ని తీసుకొని పోయి పై లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ పెట్టి భయపెట్టించే ప్రయత్నమే కాకుండా, విచిత్రం ఏంటంటే ఎమ్మెల్యే గారికి తెలియకుండా కొత్త ట్రస్ట్ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లున్నా చూడండి.
వాళ్ళు వేసిన కేసులనేమో సింగిల్ టెస్ట్ పోరాడుతున్నాం. ఎందుకంటే సింగిల్ గట్టిగా పోరాడతాడు కాబట్టి ఇంకోటి పెడితే ఏమవుతుంది, దినాంక తినొచ్చు. నేను అడుగుతున్న అంబాబోని మాతకు జోలికి వచ్చిన వాళ్ళంతా నాశనం అయిపోయినరు. కొందరు ఓడిపోయినరు, కొందరు చచ్చిపోయినరు. నేను మనవి చేస్తున్నా, ఇప్పటికైనా అంబాబాని మాత జోలికి వస్తే బిడ్డ సంగతి తేల్చేస్తాం. వేలాది మంది మొత్తం స్టేట్ నుండి దిగి మీ ఆఫీసులను ఘెరావ్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. దేవాలయ ప్రాంగణంలో జరుగుతున్న అవినీతి విషయం గురించి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. చిత్ర విచిత్రమైన రంగులు మార్చే న్యాయవాదులు, కబ్జాకోరులు, దగాకోరులు, అవినీతి పరులందరికీ కూడా ఒకటే ఒక సూచన. మీరు కబ్జా చేసుకోవడానికి, మీరు కబ్జా చేస్తే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఉన్నది ఎవరో బయటి వ్యక్తులో, నాన్ లోకల్ వ్యక్తులో కాదు అయ్యా. పాలమూరు పట్టణంలో పుట్టి పెరిగిన భవసార్ క్షత్రియులు, అంటే శివాజీ వంశస్థులు. మాతో పెట్టుకున్న వాళ్ళు ఎందరో మరెందరో భూస్థాపితం కాబడ్డారు. కొంతమంది ఓడిపోయినరు, ముఖం చాటేసినారు, కొంతమంది కాలగర్భంలో కలిసిపోయినరు. కానీ 40 సంవత్సరాల నుంచి పోరాడుతున్న ఒక మహానుభావుడు ఈరోజు 72 సంవత్సరాలకు వచ్చిండు, సావుకు దగ్గర పడ్డాడు. ఒకసారి ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయి అదృష్టవంతు బతికిపోయిండు. వాడు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు, కానీ వాడు ఈ భూమి మీద, ఈ దేవాలయ భూమి నుంచి అంగుళం భూమి కూడా తీసుకోలేకపోయాడు కూడా, తీసుకోపోడు కూడా. వాడు సస్తాడు, నేను సస్తా, అందరం సస్తాం, కానీ భూమి అలాగే ఉంటుంది. ఎందుకు అయ్యా మీకు దేవాలయ భూమిలో దొరికినాయా? వేరే భూమిలో గతి లేవా మీకు? ఒక ప్రముఖ న్యాయవాది, మహా మేధావి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు అడ్డం పెట్టుకొని. ఎందుకు? మీకేం కావాలి? పైసలా? మేము జోలే పట్టుకొని ఇంటింటికి పోయి భిక్షాటన చేసి ఆ డబ్బులు మీకు ఇస్తాం. సాటిస్ఫై అవుతారా? ఏం సాధిస్తారు జీవితంలో, ప్రపంచంలో? మంచి చెడు రెండే. దైవత్వం దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవ్వరూ బాగుపడలేదు, ఎవరు బాగుపడరు. అండ్ ఈ అనతి కాలంలోనే, ఈ 2 సంవత్సరాలంలోనే గొప్ప మనసుతో పార్టీలకు అతీతంగా మన స్థానిక ఎమ్మెల్యే గారు 10 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ఆంజనేయ స్వామి మండపం కట్టిపీయనికే ఆయన సహకారం అందించారు. ఆయనకు కృతజ్ఞులు. అరే, రాష్ట్ర ప్రభుత్వమే మాకు సపోర్ట్ చేస్తున్నప్పుడు, అండగా ఉన్నప్పుడు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మా ఎంపీ గారు మాకు సపోర్ట్ ఉన్నప్పుడు మీరెవర్రా భయ్ బ్రోకర్ గారు? మీకేం సంబంధం మీ దేవాలయ భూమి మీద? ఇంత బాజాప్తా సర్టిఫికేట్లు ఉన్నాయి, హైకోర్టు సర్టిఫైడ్ కాపీస్ ఉన్నాక మీకు ఎంత ధైర్యం రా ఇక్కడ కాలు పెట్టడానికి? ఏం చేసిండ్రు? మా అంటే 10 లక్షల రూపాయలతోన కట్టదలుచుకున్న కమిటీ హాల్ని మీరు ఇంట్రీమ్ ఆర్డర్ ద్వారా తాత్కాలికంగా నిలిపి పైశాచిక ఆనందం పొందుతున్నారు అంతే. అంతమించి ఏం కాదు. ఈరోజు కాకపోతే రేపు కడతాం, రేపు కాకపోతే వచ్చే సంవత్సరం కడతాం, కానీ కట్టి తీరుతాం. మిమ్మల్ని మాత్రం ఇక్కడ కాలు పెట్టనీయం. ఈ భూమిని ఎటువంటి ఆటంకాలు లేకుండా కబ్జాదారుల నుంచి కాపాడుతాం. ఇది మా సమాజం నుంచి మేము ఇస్తున్న హామీ. పాలమూరు పట్టణ హైందవ బంధువులందరూ కూడా మాకు మద్దతుగా నిలవాలి. ప్రతి కుల సంఘం అధ్యక్షులని మేము కలుస్తాం, వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇస్తాం, వాళ్ళ నుంచి మెమోరాండం సమర్పిస్తాం. అవసరం అనుకుంటే కదిలి చీమదండుల కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తాం, ఎండోమెంట్ ఆఫీస్ ముట్టడిస్తాం. త్వరలోనే ఒక ప్రణాళిక రూపొందించి మళ్ళీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తాం. ఈరోజు భావసార్ క్షత్రియ మన శ్రీ అంబా భవానీ టెంపుల్ ప్రాంగణంలో చాలా బాధాకరంగా చెప్పాల్సి వస్తుంది. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ డిప్యూటీ కమిషనర్ గారు ఈ గుడికి భావసార్ మా సంఘం కనీసం 100 సంవత్సరాల కన్నా పైన అప్పటి నుంచి కాపాడుతూ పూజలు చేస్తూ వస్తున్నారు. దానికి సింగిల్ ట్రస్టీగా డిక్లేర్ చేసిన వాళ్ళకి తీసేసి కొత్త ట్రస్టీ చేయాలని నోటీస్ జారీ చేశారు. దాని గురించి చాలా బాధపడుతూ ఒక సందేశం ఇస్తున్నాం సమాజం గురించి. భావసార్ క్షత్రియ సమాజం తరఫు నుంచి డిప్యూటీ కమిషనర్ గారి మీద కఠినమైన చర్య తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఇంకోటి వచ్చేసి వాళ్ళు ఈ కబ్జాదారులతోనే కలిసి
ఈ నోటీస్ జారీ చేశారని అట్లా అనుమానిస్తున్నాము. అయితే దీని మీద ప్రభుత్వం త్వరగా చర్య తీసుకొని ఆ నోటీసును ఖండించాలని కోరుతున్నాను. ఇంకోటి, ఈ కబ్జాదారుల కోసము వాళ్ళు డిపార్ట్మెంట్ మొత్తం కుమ్మక్కమై నేను అనుకుంటున్నాను వాళ్ళు బాగా ఇన్ఫ్లుయెన్స్లో వచ్చేసి ఈ నోటీస్ జారీ చేశారు. దీనికి ఖండిస్తున్నాము. అతి త్వరలో 10 దినాల లోపల వీళ్ళు ఆ నోటీసును బ్యాక్ తీసుకోకపోతే మేము చాలా ఉద్యమం చేస్తాము. ఈ మహబూబ్ నగర్లో మరియు అవసరం పడితే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ హైదరాబాద్లో కూడా ఘేరావు చేయడానికి రెడీ అవుతాము.